పేలుళ్ల కుట్ర కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. సిరాజ్ సమీర్ను విజయనగరం పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. విశాఖ సెంట్రల్ జైలు నుంచి వీరిద్దరిని విజయనగరం పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. సిరాజ్ సమీర్ను 7 రోజులు విచారిస్తారు. పేలుళ్ల కుట్ర కేసులో కస్టడీ విచారణ కీలకంగా మారనుంది. పేలుళ్ల కుట్ర కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. సిరాజ్ సమీర్ను విజయనగరం పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. విశాఖ సెంట్రల్ జైలు నుంచి వీరిద్దరిని విజయనగరం పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. సిరాజ్ సమీర్ను 7 రోజులు విచారిస్తారు. పేలుళ్ల కుట్ర కేసులో కస్టడీ విచారణ కీలకంగా మారనుంది. పేలుళ్ల కుట్ర కేసులో సిరాజ్ సమీర్ను విజయనగరం పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. విశాఖ సెంట్రల్ జైలు నుంచి వీరిద్దరిని విజయనగరం పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. యుగంధర్, పేలుళ్ల కుట్ర కేసులో కస్టడీ విచారణ కీలకంగా మారనుంది. ఈ విచారణకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు, విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి సిరాజ్ ఉగ్రవాదం పేలుళ్ల కుట్ర కేసులోని సిరాజ్ విజయనగరం, అలాగే హైదరాబాద్ కి చెందిన సమీర్ ను విజయనగరం పోలీసులు, తెలంగాణ పోలీసులు ఉమ్మడిగా అరెస్ట్ చేశారు. ఇక్కడ ఆయన విశాఖపట్నం సెంట్రల్ జైలుకి తరలించారు. ఇంతవరకు పోలీస్ రిమాండ్ లో, జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి సిద్ధు, సమీర్లను కొద్దిసేపటి క్రితమే విజయనగరం తీసుకొచ్చారు. విశాఖపట్నం సెంట్రల్ జైలు నుంచి పోలీస్ కస్టడీలోకి తీసుకొని విజయనగరం తరలించారు. ఇక్కడ ఉన్నటువంటి ఒక రహస్య ప్రాంతంలో వీళ్ళిద్దరినీ కూడాను ఉంచి పోలీసులు విచారణ చేస్తున్నారు. పార్వతీపురం ఎస్పీ ఇన్ఛార్జ్ విజయనగరం ఉన్నారు. ఆయన మాధవ్ రెడ్డి దీనిలో ఆయన కీలక నేతృత్వంలో ఈ విచారణ అనేది కొనసాగుతుంది. ఇప్పటికే విజయనగరంలోని సిరాజ్ కొనుగోలు చేసినటువంటి పేలుళ్ల కోసం కొనుగోలు చేసినటువంటి రసాయన పదార్థాలు, అమోనియం నైట్రేట్, గన్ పౌడర్, ఇట్లాంటి మెటల్ పౌడర్, ఇట్లాంటి అన్ని కూడా ఏ విధంగా సేకరించాడు, దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ అమ్మినటువంటి షాపులన్నిటి దగ్గర నుంచి కూడాను కొంత డేటా అయితే కలెక్ట్ చేశారు పోలీసులు. దీంతో పాటు వీళ్ళు యాప్ల్లోని స్టార్టింగ్ చేసినటువంటిది మాట్లాడినటువంటి డేటాను కూడా కొంత మేరకు వీళ్ళు ఫోరెన్సిక్ విభాగం అయితే సేకరించినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది. మరోవైపు ఇక్కడ స్థానికంగా సిరాజ్ తాలూకా మూమెంట్స్ అన్ని కూడా తెలిసినటువంటి వాళ్ళు బంధువుల నుంచి కానీ మిత్రుల నుంచి కానీ కొంత సమాచారాన్ని సేకరించారు. ఆ సమాచారాన్ని కూడా తీసుకొని పోలీసులు ఒక అవగాహనతో వచ్చి ఒక క్వశ్చనీర్ అయితే తయారు చేశారు. ఇందుకు సంబంధించి ఒక ఐపీఎస్ ఆఫీసర్, డిఎస్పీ, సిఐ, ఎస్ఐ స్థాయి అధికారులంతా కూడాను ఒక బృందంగా ఏర్పాటయ్యి ఇక్కడ విచారణ చేపట్టబోతున్నారు. 7 రోజులు జరిపేటువంటి ఈ విచారణలోని ఒక రోజు సీన్ రిక్రియేషన్ కూడా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే సంబంధించిన ఇంట్లో టాయిలెట్ లోని వాష్రూమ్ లో ఈ బాంబు పేలులకు సంబంధించిన కెమికల్స్ అన్ని కూడా దాచాడు. అవన్నీ దాచిన తర్వాత ఒకసారి ట్రైల్ కూడా వేశాడని తెలుస్తుంది. ట్రైల్ వేస్తే ఏ ప్రాంతంలో వేశాడు, ఎక్కడ వేశారు, ట్రైల్ వేసినప్పుడు అక్కడ పేలుడు పదార్థం తాలూకా డెన్సిటీ ఎంత ఉంది, తీవ్రత ఎంత ఉంది, ఆ లొకేషన్ లో ఏం జరిగింది, ఏ మెటల్స్ వాడారు అనేటువంటిది ఫోరెన్సిక్ నిపుణులు కూడాను అక్కడ మెటీరియల్ సేకరించిన తర్వాత విశ్లేషించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా సమీరు, సిరాజ్ వీళ్ళిద్దరూ కలిపి ఎటువంటి కుట్రకు పాల్పడ్డారు, వీళ్ళని ఆర్గనైజ్ చేస్తున్నటువంటిది, వీళ్ళకి ఫైనాన్షియల్ ఫండింగ్ ఇస్తున్నటువంటి సంస్థలు ఏంటి అనేటువంటి దాని మీద కూడాను ఇప్పుడు ఉన్నటువంటి పోలీస్ కస్టడీలో బయటకెళ్ళిపోయే అవకాశం ఉంది. సిద్ధు, మొత్తంగా ఈ 7 రోజులు ఎటువంటి విషయాలు రాబెట్టారు అనేటువంటిది ఈ కేసులో కీలకం కానున్నది. ఓకే యుగంధర్.